పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడయున్నాడు. ఇజ్రాయేలు ప్రజల చెడుతనము, వారి పాపపు కార్యముల వలన దేవుని దృష్టికి దోషులవుతారు. అందును బట్టి దేవుడు వారిని మిద్యానీయులకు 7 ఏండ్లు అప్పగిస్తాడు. ఇజ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పున నుండి వారి గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా ఇజ్రాయేలీయుల మీదికి వస్తారు. వారు ఇజ్రాయేలీయుల పంటలు పాడు చేసి పశువులను, జీవన సాధనమైన మరి దేనిని వారికి ఉండకుండా చేస్తారు. అలాంటి సమయంలో వారు పారిపోయి మిద్యానీయులకు కనిపించకుండా భయముతో దూరంలో బ్రతుకుతూ ఉంటారు. అలా మిద్యానీయులకు కనపడకుండా భయముతో గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొనుచున్న గిద్యోను దగ్గరికి యెహోవా దూత వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడు అంటాడు. అతని ద్వారానే ఇజ్రాయేలీయులను విడిపిస్తాడు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు నేను ఓడిపోయాను, అన్నీ కోల్పోయాను, నేను దేనికి పనికిరాను అంటుంటాము. కానీ దేవుడు మనతోటే బలమైన కార్యాలు చేయిస్తాడు.